అండి మనకి ఎండు ద్రాక్షలు రెండు కలర్లుగా ఉంటాయి కదా, ఒకటి పసుపు ఎండు ద్రాక్ష, ఒకటి నల్లని ఎండు ద్రాక్ష. అయితే ఈ రెండిట్లో ఏవి మంచివి, ఏ ద్రాక్ష తింటే త్వరగా బరువు తగ్గుతారు అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఎండు ద్రాక్ష, వీటిని ద్రాక్ష పండ్లని ఎండబెట్టి చేస్తారు. డ్రై ఫ్రూట్స్లో ఒకటైన ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఇందులో రెండు రకాల ఎండు ద్రాక్షలు ఉంటాయి కదా, అవి పసుపు రంగులో ఉన్నాయి ఎండు ద్రాక్ష అండ్ నల్ల రంగులో ఉండే ఎండు ద్రాక్ష. ఈ రెండిట్లో ఏది ఆరోగ్యానికి మంచిది, ఎందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి, ఏ ద్రాక్షను తింటే త్వరగా బరువు తగ్గుతారు, ఏవి శరీరానికి ఎక్కువ లాభాలు ఇస్తాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎండు ద్రాక్షలు డ్రై ఫ్రూట్స్లో భాగంగా మనం తీసుకుంటూ ఉంటాం కదా. డ్రై ఫ్రూట్స్ అనగానే ఎండు ద్రాక్షలు, వాల్నట్స్, బాదాము ఇవన్నీ వస్తుంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో విధాలుగా మేలు జరుగుతూ ఉంటుంది. ఎండు ద్రాక్షలు మామూలుగా ఏం చేస్తారంటే నానబెట్టి తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ దగ్గర నుంచి జీర్ణ సమస్యలు దూరం అవ్వడం వరకు ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే ఈ ఎండు ద్రాక్షల్లోనే సాధారణంగా రెండు రకాలు ఉంటాయి, పసుపు రంగు అండ్ నల్ల రంగు అన్నమాట. ఈ రెండిట్లో ఏవి తింటే ఎక్కువ లాభాలు ఉంటాయి అంటే, రెండింటికి మధ్య తేడా ఏంటంటే ఏవి తింటే బరువు తగ్గడానికి హెల్ప్ అవుతాయి. ఇలాంటి వివరాలు మనం ఇప్పుడు చూద్దాము. సాధారణంగా వీటిని ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఎండబెడతారు. బాగా డ్రై ట్రేస్లో వేసి ఎండబెడతారు అనమాట ఈ వీటిని అన్నిటిని. ఈ నల్ల ద్రాక్షలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ బ్లాక్ ద్రాక్షలు ఇవి మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అంతేకాకుండా పసుపు పచ్చని ద్రాక్షతో పోలిస్తే నల్లని ఎండు ద్రాక్షలకి ఎక్కువగా ఐరన్, ఫైబర్ని అందిస్తాయి అన్నమాట. ఇకపోతే పసుపు పచ్చ ఎండు ద్రాక్షలను అప్పుడప్పుడు సల్ఫర్ డయాక్సైడ్తో ఎండబెడతారనమాట కలిపి. వీటి కారణంగా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గిపోతాయి. ఎవరైతే సల్ఫైడ్స్ పడవో అలాంటి వాళ్ళు ఈ ఎండు ద్రాక్ష తీసుకోకూడదు, దూరంగా ఉండాలి. అయితే మనం వీటిని అప్పుడప్పుడు మంచి ఫ్లేవర్ కోసం, కలర్ల కోసం వాటిని వాడుతూ ఉంటాం అన్నమాట. వీటిని ఈ పసుపు ద్రాక్షని ఎట్లా చేస్తారంటే ఆకుపచ్చ ద్రాక్షల్ని ఎండబెట్టి తయారు చేస్తారు. సో ఈ ద్రాక్షలు తీసుకుంటే థైరాయిడ్ ఉన్న వారికి చాలా మంచిది. రాత్రి వీటిని నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే వీటిని తింటే థైరాయిడ్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి. కాబట్టి హ్యాపీగా వీటిని తినొచ్చు అన్నమాట. అయితే తక్కువ మొత్తంలోనే తినాలండి. నల్ల ద్రాక్షలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఎవరైనా రక్తహీనతతో బాధపడుతూ ఉంటే అలాంటి వాళ్ళు ఈ నల్ల ద్రాక్షను ప్రతిరోజు రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటే చాలా మంచిది. బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి, బలహీనత తగ్గుతుంది. అదేవిధంగా పసుపు, నల్లని ఎండు ద్రాక్షలు దాదాపు సమాన మొత్తంలో పోషకాలు ఉంటాయి. రెండింటిలోనూ ఫైబరు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నప్పటికీ నల్ల ఎండు ద్రాక్షలో వీటి శాతం కాస్త ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి ఎండు ద్రాక్ష చక్కని పరిష్కారం అని చెప్పొచ్చు. వీటిని తీసుకోవడం వల్ల షుగర్ క్రేవింగ్స్ తగ్గుతాయి. అవి చర్మానికి అద్భుతమైన యాంటీ ఏజెంట్ ఫుడ్గా కూడా పనికొస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ ముడతలు తగ్గించి మన చర్మానికి మంచి మెరుపునిస్తాయి. నల్ల ద్రాక్షలోని అధిక శాతం యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలోని టాక్సిన్స్ ఉంటాయి కదా, వాటిని తొలగిస్తాయి అన్నమాట. దీనివల్ల షైనీ స్కిన్ మీ సొంతం అవుతుంది. అయితే ఎంత మంచివి అయినప్పటికీ వీటిని తక్కువగానే తినాలండి. రోజు 6 నుంచి 8 ఎండు ద్రాక్షలు సరిపోతాయి. వీటిలోని ఫైబర్ కారణంగా కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. దీంతోపాటు త్వరగా జీర్ణం అవ్వవు. ఈ కారణంగా అవి బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో పసుపు రంగు, నల్ల రంగు ఏ ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి మంచిది అంటే, రెండింటిలోనూ పోషకాలు ఉన్నప్పటికీ వాటిని ఎండబెట్టే పద్ధతిలో పసుపచ్చ ఎండు ద్రాక్ష కొన్ని పోషకాలని కోల్పోతాయి. పోషక విలువ విషయానికి వస్తే నల్ల ఎండు ద్రాక్షలోని కొన్ని పోషకాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ నల్లని ఎండు ద్రాక్షలోనే ఉంటాయి. అయితే రెండింటిలోనూ ఎక్కువగా న్యాచురల్ షుగర్స్, క్యాలరీలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. కాబట్టి మనం
ఆచితూచి ఏ ద్రాక్ష మనకు ఉపయోగపడుతుంది, థైరాయిడ్కి అయితే ఏ ద్రాక్ష, అదేవిధంగా రక్తహీనతను పోగొట్టడానికి ఏ ద్రాక్ష అనేది మనం ముందుగా డిసైడ్ చేసుకొని ఈ వీడియోలో చెప్పినట్టుగా రోజుకి ఎన్ని తినాలనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అవి మాత్రమే తింటే మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, ఆరోగ్యంగా ఉంటారనమాట. ఇదండి ఈ వీడియో. చాలామందికి డౌట్ ఉంటుంది, ఏది బాగుంటుంది, ఏది తింటే మంచిది, ఏది తింటే బరువు వస్తుంది, ఏది తింటే షుగర్ పెరుగుతుంది అని. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలియని వారికి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.